ఇప్పుడు ఈ ఇథనాల్ అట వంటగదిలో కూడా వస్తుందట. అంటే పెట్రోల్ బదులు సరే మన గ్యాస్ బదులుగా ఎల్పిజి గ్యాస్కి బదులుగా ఇథనాల్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారట. వంటగదిలోకి కూడా ఇథనాల్, త్వరలో ఎల్పిజికి ప్రత్యామ్నాయంగా ఇందుకు ప్రత్యేకంగా సూపర్ బ్లూ స్టవ్లట. తగ్గబోతున్న ఎల్పిజి దిగుమతుల భారం, సెప్టెంబర్ నాటికి ప్రణాళిక సిద్ధం. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ ఇథనాల్ని తయారు చేయడం వల్ల జరిగే పర్యావరణ విధ్వంసం మామూలుది కాదు. ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. చాలామంది అంటున్నారు ఇప్పుడు ఎల్పిజిని కానీ పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. సో కాబట్టి ఇథనాల్ ద్వారా మనం దాన్ని ఆల్టర్నేట్ కింద చూపించవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇథనాల్ అనేది విప్లవం కాదు, ఇది విషం. ఈ ఇథనాల్ తయారు చేయడానికి జనావాసాల్లోనే మనం ఇథనాల్ కంపెనీలు పెట్టాలా. ఇప్పుడు మీరు చూడండి, చాలా ఏరియాల్లో ఇక్కడ మానకొండూరు నియోజకవర్గంలో పోయిన గవర్నమెంట్ హయాంలో 2 ఇథనాల్ కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు చెప్తున్నారు, మన రీసెంట్గా చేపలు చచ్చిపోయినాయట. 15 గ్రామాల పరిధిలో రాత్రిపూట బయటకు వెళ్తే ఒట్టి అంత భయంకరమైన స్మెల్ ఉన్నదట. ఇప్పుడు మన తెలంగాణలో కూడా దాదాపు 29 ఇథనాల్ ఫ్యాక్టరీలకు అనుమతి వచ్చి రెడీగా ఉన్నది, కానీ జనాలు వెట్టనిస్తలేరు, తిరగబడుతున్నారు. ఆ మధ్య దిలావర్పూర్లో పెద్ద గొడవ జరిగింది. ఎంఆర్ఓను ఆర్డీఓను వస్తే బండి ఎత్తేసిరు. ఈడ పెద్ద ధన్వాడ్ అనే విలేజ్లో గద్వాల దగ్గర మనం ఒకరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ పోయినప్పుడు అప్పటికే గొడవ జరుగుతున్నది. దాని తర్వాత అక్కడ పెద్ద యుద్ధం జరిగింది, అది అట్లా ఆగింది. చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ, దానివల్ల చుట్టూ జరుగుతున్న పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మొత్తం పర్యావరణాన్ని, దేశంలో ఉన్న గాలిని మనం విషతుల్యం చేసుకుందామా? ఇది అర్థం కాని విషయం. ఇది పెట్రోల్ బంకుకి వెళ్తే మన వాహనాల్లో E20 పెట్రోల్ పోస్తున్నారు కదా, త్వరలో మీ వంటగదిలోకి కూడా ఇథనాల్ ప్రవేశించవచ్చు. ఎల్పిజి గ్యాస్ మాదిరిగానే ఇథనాల్ను కూడా వంట ఇంధనం అంటే కుకింగ్ ఫ్యూయల్గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోంది. దేశంలో ఇప్పటికే ఎల్పిజి కొరత ఏర్పడ్డది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్ దిగుమతి అనేది భారంగా మారింది. పెట్రోల్ వాహనాల్లో ఇప్పటికే 20% ఇథనాల్ కలుపుతున్నా దేశ అవసరాలకు మించి ఇథనాల్ మిగులుతోంది. మున్ముందు 700 కోట్ల లీటర్ల మేర ఇథనాల్ మిగిలే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే లెక్కలేశారు. ఈ క్రమంలో ఇథనాల్ను కుకింగ్ ఫ్యూయల్గా అందుబాటులోకి తెస్తే ఆ మిగులు ఇథనాల్ను సమర్థంగా వాడుకున్నట్లు అవుతుందని, పనిలో పనిగా ఎల్పిజి దిగుమతుల భారం చాలా వరకు తగ్గుతుందని కేంద్రం ఆలోచిస్తోంది. చెరకు, మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మున్ముందు ఇథనాల్ను పెద్ద మొత్తంలో కుకింగ్ ఫ్యూయల్గా ప్రవేశపెడితే రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తోంది. ఎల్పిజి సిలిండర్లకు ఇస్తున్నట్లే కుకింగ్ ఇథనాల్కు సబ్సిడీ వర్తింపజేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇథనాల్ను ఎల్పిజి గ్యాస్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించే పాలసీ సెప్టెంబర్ నాటికి సిద్ధమవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇథనాల్ కుకింగ్ ఫ్యూయల్గా ఉపయోగించాలంటే ప్రత్యేక స్టవ్ కావాలన్నట. ప్రస్తుతం మీ వంటింట్లో ఉన్న గ్యాస్ స్టవ్ పనికిరాదు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్తో పనిచేసే స్టవ్లు పరిచయం చేసిందట. 93% ఇథనాల్, 7% నీటి మిశ్రమంతో వెలిగే ఈ ఇంధనం ఎల్పిజి కన్నా చౌకగా దొరుకుతుందట. ప్రాథమిక పరీక్షల ప్రకారం 1 లీటరు ఇథనాల్తో దాదాపు 15 గంటల పాటు వంట చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక అమల్లోకి వస్తే వంటగదిలో కొన్ని మార్పులు చూడబోతున్నాం. ఇథనాల్ను కుకింగ్ ఫ్యూయల్గా ఉపయోగించాలంటే ప్రత్యేకంగా సూపర్ బ్లూ అనే ఒక స్టవ్ వాడాలి. దీన్ని కూడా వినియోగదారులకు సబ్సిడీ కింద ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను డెలివరీ బాయ్స్ నేరుగా ఇంటికి తెచ్చి వేస్తున్నారు. ఇథనాల్ను అలా ఇవ్వరట. మనమే డబ్బాలు తీసుకొని పెట్రోల్ బంకులకు పోవాలన్నట. అక్కడ లిక్విడ్ రూపంలో ఇథనాల్ను విక్రయిస్తారు. ఇందుకు గాను బంకుల్లో ప్రత్యేకంగా ఇథనాల్ ఏటీఎం ఏర్పాటు చేస్తారట. ఆటోమేటిక్ మిషన్ల ద్వారా డబ్బాల్లో ఇథనాల్ను నింపుకోవాల్సి ఉంటుంది. అసలే ఇప్పుడు E20 పెట్రోల్ వల్ల దాంట్లో 20% ఇథనాల్, 80% పెట్రోల్. బండ్లని ఖరాబ్ అవుతున్నారని అయినా అది కరెక్ట్ కాదని చెప్పి అందరూ దేశం అంతా గగ్గోలు పెడుతున్నది. అయినా కూడా దాన్ని ప్రవేశపెట్టి దాన్ని వాడుతున్నారు. మొన్న రీసెంట్గా ఎక్కడో మారుతి సుజుకి గ్రాండ్ విటారా బండి, ఆ ఇథనాల్ పోయడం వల్ల, ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోయడం వల్ల బండి ఖరాబ్ అయిందట. దాన్ని ప్రూవ్ చేయగలిగినారు. ప్రూవ్ చేసి గడిగి వినియోగదారుల ఫోరం దగ్గరికి వెళ్తే వినియోగదారుల ఫోరం ఏమైనా మొత్తం ఆయనకి 20 లక్షలు కట్టియమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఇథనాల్ని మొత్తం దీని మీదనే తిప్పుతున్నారు బండి అంతా. ఏమనంటే పశ్చిమాసియాలో యుద్ధం నడుస్తున్నది, ఎప్పటికీ నడుస్తుందా యుద్ధం? సరే, ఇప్పుడు ఏం చేసినా మరి ఇప్పుడు దీనివల్ల మనకి పర్యావరణ విధ్వంసం జరిగే అవకాశం ఉంది కదా, మరి దాని పరిస్థితి ఏంది? దీని మీద ఒక ఆర్టికల్ వచ్చింది.
ఇగో నేను గతంలో కూడా ఈ ఆర్టికల్ చదివిన. వన్ సెకండ్. ఇగో ఇథనాల్ విప్లవం కాదు విషం అని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్నెగంటి రవి గారు ఈ వార్త రాయడం జరిగింది. నగరాల్లో వాహనాల నుంచి వచ్చే పొగను తగ్గించడం ఇథనాల్ పాలసీ లక్ష్యం కావచ్చు, కానీ ఇథనాల్ తయారీ కేంద్రాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలను ఈ కంపెనీలు నరకప్రాయంగా మారుస్తున్నాయి. ఇథనాల్ ఉత్పత్తిలో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. అంటే ఆ ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే ఆ 2 రకాల హానికరమైన వాయువులు గాల్లో కలుస్తున్నాయి. అది ప్రజలు పీలుస్తున్నారు. ప్రజలకి అనారోగ్యమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ నేను కొన్ని ఇథనాల్ కంపెనీలు తెలంగాణలో ఉన్న ఆ పరిసర గ్రామాల ప్రాంతాలకు వెళ్ళి కనుక మనం వీడియోలు చేస్తే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే దీనివల్ల రేటు తగ్గుతుంది అంటారు. మీరు రేటు తగ్గడం కాదు, దాని వెనకాల ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఉన్నది. వీళ్ళు రాసిరు చూడండి. ఇథనాల్ కోసం పంటలు సాగు చేయడానికి ఎక్కువ నీళ్లు కావాలి. ఇథనాల్ సాగు చేయడానికి ఏవైతే పంటలు సాగు చేయాలనో వాటికి ఎక్కువ నీళ్లు కావాలి. వరి, మొక్కజొన్న వైపు ఇథనాల్ కంపెనీలు మళ్ళినప్పటికీ బియ్యం సరఫరాకు అవసరమైన వరి సాగుకు కూడా కిలో బియ్యం ఉత్పత్తి చేయాలంటే 5,000 లీటర్ల నీళ్లు కావాలి. పైగా ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 4 లీటర్ల నీళ్లు కావాలి. 1 లీటర్ ఇథనాల్ ఉత్పత్తి చేయాలని 4 లీటర్ల నీళ్లు కావాలి. 8 లీటర్ల నీళ్లు కావాలని చెప్తున్నప్పటికీ 8 లీటర్ల నీళ్లు వాడుతున్నారట. ఇది ఎవరు చెప్తున్నారు? కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లోనే నిర్ధారణ అయింది. అంటే 1 లీటర్కి 8 లీటర్ల నీళ్లు కావాలి. తెలంగాణలో ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన పంటలు పండించడానికి రైతులు బోర్ల ద్వారా తోడే భూగర్భ జలాలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా తెచ్చే నీళ్లు, అందుకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత సబ్సిడీ విద్యుత్ అంతా పరోక్షంగా ఇథనాల్ కంపెనీల కోసమే ఖర్చు అవుతోంది. ఈ ప్రక్రియ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ఇగో దీనివల్ల వాహనాల్లో ఇథనాల్ వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది కొంత తగ్గినా ఇథనాల్ ఉత్పత్తిలో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి అత్యంత హానికరమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారితీసే విష రసాయనాలు ఇవి. ఈ ఫ్యాక్టరీల నుంచి ఒక్క చుక్క వ్యర్థ జలం కూడా బయటకు రాకూడదనే నిబంధన కూడా ఉన్నది. కానీ ఆ వ్యర్థ జలాలు శుద్ధి చేయడానికి అవసరమయ్యే కరెంటు, బొగ్గు ఖర్చులు తప్పించుకోవడానికి చాలా కంపెనీలు రాత్రి వేళల్లో రహస్యంగా వాటిని స్థానిక వాగుల్లోకి వదిలిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు బోరుబావుల ద్వారా ఈ రసాయన నీటిని నేరుగా భూగర్భంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇథనాల్ వ్యర్థాల్లో బీఓడి ఉంటుంది, బయోకెమికల్ డిమాండ్ అండ్ సిఓడి విలువలు విపరీతంగా ఉంటాయి. ఇది కలిసిన నీటిలోని ఆక్సిజన్ పూర్తిగా నశించి చేపలు, జలచరాలు చనిపోతాయి. నేలలు చవిటి నేలలుగా మారిపోతాయి. ప్లాంట్ల నుంచి వచ్చే విపరీతమైన రసాయన దుర్వాసన చుట్టుపక్కల గ్రామస్తులకు శ్వాసకోశ వ్యాధులు తెచ్చిపెడుతుంది. సేమ్ మొన్న రీసెంట్గా మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకిలో జరిగింది. చేపలు చచ్చిపోయినాయి. ఆ 10-15 గ్రామాల ప్రజలు గాలి పీల్చలేకపోతున్నారు. మరి ఇప్పుడు దీనివల్ల మనకు లాభం జరుగుతుందంటే ఎట్లా? అందుకే ఇది విప్లవం కాదు. ఇథనాల్ అనేది బీజేపీ కేంద్రం చెప్తున్నది విప్లవం కాదు, ఇది విషం ఇది. సో ఇది మనం ఆలోచించకపోతే కళ్ళు మూసి తెరిచేలోపు దేశం అంతా ఆగమవుతుంది.